హే ఫ్రెండ్స్! మీ సౌమ్య నుండి పెద్ద హెలో. మనం కలిసి ఎంత పని చేశామో మీరు నమ్మగలరా? మనందరం మన పోరాటం, నిర్ణయం, విజయం అంటే స్ట్రగుల్, డెసిషన్, సక్సెస్ స్టోరీ గురించి పంచుకున్నాం. మనలో దాగి ఉన్న స్ట్రెంగ్త్స్‌ని కూడా కనుగొన్నాం. మరి మన ఊపు లక్ష్యాల్ని కూడా నిర్దేశించుకున్నాం. మరియు మనందరం మన సపోర్ట్ నెట్వర్క్‌లను కూడా మ్యాప్ చేశాం. మీరు గమనించక ఉండకపోవచ్చు. కానీ ఈ విభిన్న భాగాలన్నీ వాస్తవానికి ఒక పెద్ద మొత్తంలో భాగాలు. అదే మీ పోర్ట్‌ఫోలియో. ఇది మీ గురించి ఒక చిన్న కథల పుస్తకం లాంటిది. మీ ప్రయాణం, మీ ఎదుగుదల, మీ కలల గురించి. నా సొంత పోర్ట్‌ఫోలియో గురించి నేను మీకు చెప్పనా? గత సంవత్సరం నేను సిటీలోని ఒక ఎన్‌జీఓతో సమ్మర్ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేయాలనుకున్నాను. దానికి కఠినమైన పోటీ ఉంది. వారు రాష్ట్రమంతటా 10 మందిని విద్యార్థులు మాత్రమే ఎంపిక చేస్తున్నారు. నా స్ట్రగుల్, డెసిషన్, సక్సెస్ స్టోరీ ఏంటి? నేను కళాశాల డిబేట్ పోటీ నుండి దాదాపు తప్పుకున్న సమయం నాకు గుర్తుంది. అది నాకు కొత్తగా అనిపించడం వల్ల నాకు చాలా భయమేసింది. ఇతరులు నాకంటే బాగా మాట్లాడతానని ఆలోచించాను. కానీ నేను ఎలాగైనా ధైర్యంగా సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాను. నా పాయింట్లని రాసుకున్నాను ఫస్ట్. నా రూమ్మేట్ ముందు ప్రాక్టీస్ కూడా చేశాను. తర్వాత ఏదైనా తప్పులు సరిదిద్దుకోవడానికి నా ప్రెజెంటేషన్‌ను రికార్డ్ చేసుకొని మరీ విన్నాను. ఆ రోజు నేను చాలా భయపడ్డాను. కానీ మొత్తానికి నేను స్పష్టంగా అన్ని పాయింట్లు మాట్లాడగలిగాను. ఈ ప్రక్రియలో నా స్ట్రెంగ్త్ ఏంటి? స్పష్టమైన వివరణ. అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఆ డిబేట్ పోటీలో నేను పెద్ద ఆలోచనలను ప్రజలందరికీ అర్థం చేసుకునేలా విడదీయగలిగానని నాకే తెలిసింది. సరే, ఇప్పుడు నా ఊపు లక్ష్యం ఏంటి? నా తదుపరి ప్రెజెంటేషన్‌లో నేను చిన్న స్పష్టమైన వాక్యాలు మరియు ఉదాహరణలు ఉపయోగించి ఆలోచనలను వివరించగలగాలని. ఇది ఇంటర్వ్యూలకు సిద్ధం కావడానికి నాకు మరింత సహాయపడుతుందని నాకు తెలుసు. ఇది కాలేజ్‌కి మాత్రమే కాదు, ఇంటర్వ్యూలకు మాత్రమే కాదు, ఇంటర్న్‌షిప్ దరఖాస్తులో కూడా సహాయపడుతుందని నాకు తెలుసు. తర్వాత నా సపోర్ట్ నెట్వర్క్ ఏంటి? నాకు ఎవరు మార్గనిర్దేశం చేయగలిగారు? గత సంవత్సరం ఇదే ఇంటర్న్‌షిప్ చేసిన నా సీనియర్‌ని సంప్రదించాను. ఆమె తన అప్లికేషన్ వాస్తవాన్ని నాకు చూపించింది. కంపెనీ వారు ఏ స్కిల్స్ కోసం చూస్తున్నారో నాకు చెప్పింది. మరియు నా డ్రాఫ్ట్ సమాధానాలపై అభిప్రాయాన్ని కూడా ఇచ్చింది. నా స్ట్రగుల్, డెసిషన్, సక్సెస్ స్టోరీ నుండి వచ్చిన విశ్వాసం, స్పష్టంగా విషయాలను వివరించగలిగే నా స్ట్రెంగ్త్, దాన్ని మరింత సాధన చేయాలనే నా ఊపు లక్ష్యం మరియు నా సీనియర్ నుండి మార్గదర్శకత్వం. వీటన్నిటిని నేను అనుసంధానించినప్పుడు అది పూర్తి ప్రణాళికగా మారింది. నేను నా దరఖాస్తును పంపాను. ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్ట్ కూడా అయ్యాను. యెస్! చివరికి నాకు ఇంటర్న్‌షిప్ కూడా వచ్చింది. సరే, ఇప్పుడు మీ పోర్ట్‌ఫోలియో భాగాలను చూద్దాం. మొదట మీ స్ట్రగుల్, డెసిషన్, సక్సెస్ స్టోరీ వర్క్షీట్ తీసుకోండి. మీ టీంలో ఇలా చర్చించండి. నేను రాసిన ఛాలెంజ్ ఇది. నేను తీసుకున్న చర్య ఇది. మరియు దానివల్ల జీవితంలో వచ్చిన ఒక మార్పు ఇది. మీకు 2 నిమిషాలు సమయం ఇస్తున్నాను. మీ గ్రూప్‌తో చర్చించండి. ఇది మీ గురించి.
తర్వాత మీ స్ట్రెంగ్త్స్ వర్క్షీట్ తీసుకోండి. ప్రతి వ్యక్తి మీ గ్రూప్లో దీని గురించి చర్చించండి. నాలో నేను ఇప్పుడు గర్వపడుతున్న స్ట్రెంగ్త్ ఏంటి? మరియు నేను ఇటీవల దాన్ని ఉపయోగించి పరిస్థితి ఏంటి? మీకు మళ్ళీ 2 నిమిషాలు సమయం ఇస్తున్నాను. మీ గ్రూప్లో మీ 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 గురించి చర్చించండి. ఇప్పుడు మీ విలువలు లేదా నమ్మకాల గురించి విందాం. మీరు మీ స్ట్రెంగ్త్స్ వర్క్షీట్ మరియు ఇతర షీట్లలో ఏం రాశారో చూడండి. ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడండి. నాకు ముఖ్యమైన ఒక నమ్మకం లేదా విలువ ఏంటి? మరియు అది నా పనుల్లో ఎలా కనిపిస్తుంది? మీకు 1 నిమిషం సమయం ఇస్తున్నాను. మీ గ్రూప్లో చర్చించండి మీ గురించి. మీ వూప్ గోల్ వర్క్షీట్ తీసుకుని ప్రతి ఒక్కరూ తమ టర్న్ వచ్చినప్పుడు ఇలా చెప్పండి. నా లక్ష్యం ఏంటంటే మరియు దాని వైపు వెళ్ళడానికి నేను ఇప్పటికే తీసుకున్న ఒక అడుగు ఏంటంటే మీకు మళ్ళీ 2 నిమిషాలు సమయం ఇస్తున్నాను. మీ గ్రూప్లో చర్చించండి మీ గురించి. చివరిగా మీ సపోర్ట్ మ్యాప్ను చూడండి.
మీ గ్రూప్లో షేర్ చేయండి. నా కుటుంబం బయట నాకు సపోర్ట్ చేయగలిగే ఒక వ్యక్తి ఎవరంటే, మరియు వారు నా లక్ష్యాల్లో నాకు ఎలా సహాయం చేయగలిగారు? మీకు ఒక్క నిమిషం సమయం ఇస్తున్నాను. మీ గ్రూప్‌తో షేర్ చేసుకోండి. అమేజింగ్! అమేజింగ్! మీరు మీ ప్రయాణంలో కీలక భాగాలను ఇప్పుడే పంచుకున్నారు. ఇప్పుడు మనం వాటన్నిటినీ పోర్ట్‌ఫోలియో సమ్మరీలో కలిపి ఉంచుతాం. ఇది మీ ఎదుగుదల, మీ లక్ష్యాలు మరియు మీ సపోర్టర్ల కథ. పోర్ట్‌ఫోలియో సమ్మరీ వర్క్‌షీట్‌లో మనం మాట్లాడుకున్నట్టుగా మీరు 6 విభాగాలను చూస్తారు. ఒక్కొక్క ప్రశ్న చదివి మీరు మీ గ్రూప్‌తో చర్చించిన దాని గురించి ఆలోచించండి. ఆపై దాన్ని మీ సొంత మాటల్లో రాయండి.